నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే. దేవుడు ఈ పక్షిరాజు గురించి కొన్ని విషయాలు బైబిల్లో మనతో మాట్లాడారు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ మాట చెప్పండి అందరూ. ఈరోజు వాక్యము పక్షిరాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. కానీ పక్షిరాజు ఒక శరీర తత్వము వృత్తాకారంలో ఉంటుందంట. దాని రెక్కలు కానీ దాని శరీర పటుత్వం కానీ పక్షులన్నిటిలో డిఫరెంట్గా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధించారు. పక్షిరాజులో 10 రకాల క్వాలిటీస్ని ఈరోజు మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. పక్షిరాజు సుమారు 100 సంవత్సరాలు బ్రతుకుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాసుని పక్షిరాజుతో పోల్చాడు. అంటే దేవుడు మనల్ని ఏమంటున్నారంటే, మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్లుగా ఉండండి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు అన్నీ మంచిగానే ఇచ్చాడు మనకి. చెడ్డది అంటూ ఏదియూ మనకు చేయలేదు. రాత్రి నేను చెప్పాను, చెడ్డదాని ఆఖరికి సాతానుని కూడా మంచిగానే చేశాడు దేవుడు. కానీ సాతాను ప్రియ దేవుని బిడ్డలారా గర్వముతో పడిపోయాడు. దేవునికి స్తోత్రం. అన్నీ మంచిగా ఉన్నాయండి. దేవుడు చూడటానికి వచ్చినప్పుడు భూమి మీద అన్నీ ఆయన చేసినవన్నీ మంచిగానే, 7 రోజులు మంచిగానే ఉన్నాయి. దేవుని యొక్క రూపంలో చేసిన మనుషులు మంచిగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూడటానికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నరుడి యొక్క హృదయము పూర్తిగా చెడ్డది, నరుడి యొక్క హృదయము పూర్తిగా చెడిపోయి ఉందంట. గనుక దేవుడైనటువంటి యెహోవా నరుడును చూచి నొచ్చుకున్నాడంట. పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. 100 సంవత్సరాలు పైబడి జీవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనందరికీ దీర్ఘాయుష్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హఠాత్ మరణించడం దేవుని చిత్తం కాదు. రోగాల చేత మరణించడం దేవుని చిత్తం కాదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఎలా జీవించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి. దేవుని ఇచ్చినటువంటి లైఫ్ స్పాన్ అంతా మనం అనుభవించాలి. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి. అన్నీ దేవుడు చూసినప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చెడ్డ వచ్చిందంటే మనం క్రియేట్ చేసుకుంటున్నాం, రోగాలను తెచ్చుకుంటున్నాం. ఒక టీచర్ గారు ఒక పాస్టమ్ గారి దగ్గరికి వచ్చింది. ఆవిడకి సుమారు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిందండి, కాలు చేయబడిపోయింది. డాక్టర్స్ అంటున్నారు, అమ్మా నీకు కాలు చేయ వస్తుందో రాదో మేము చెప్పలేం, నీవు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా రావచ్చు రాకపోవచ్చు. సరే, ఒక దైవ జనరాల దగ్గరికి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనరాలు ప్రార్థన చేసి ఎన్నో స్వస్థత వాగ్దానాలు ఎత్తిపట్టి ఆవిడని బలపరిచినప్పుడు దేవుడు స్వస్థతని ఇచ్చాడండి. నరాల్లో ఉన్నటువంటి ఆ చిన్న నరం చిట్లిపోయింది, కనుక చెయ్యకాలు పడిపోయింది. ఎందుకమ్మా అంటే ఆవిడ టీచర్గా పనిచేస్తుంది. తన పెనిమిటి కూడా మంచి ఎంప్లాయీ. ఒక కుమారుడు పుట్టాడు. వాడిని ఎలా పెంచిందంటే గారంగా పెంచేసింది. వాడు చేసే టార్చర్కి, వాడు ఖర్చు పెట్టే ఖర్చుకి, వాడు జీవించే జీవన విధానానికి, వాడి బ్రతికే బ్రతుకు తట్టుకోలేక ప్రియదేవుడు వీడికి ఏమైపోయిందంటే హై బీపీ వచ్చి నరాలు పేలిపోయినాయి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మన పిల్లల్ని ఇచ్చినప్పుడు మన పిల్లల్ని పెంచడం, ప్రియదేవుని వల్ల మనం వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచాలి. పిల్లల్ని మనం విచ్చలవిడిగా విడిచిపెట్టేసి పెద్దోళ్ళు అయిన తర్వాత వారి కోసం బాధపడటం వల్ల ఏమాత్రం ఉపయోగమో లేదు. ప్రియదేవుని బిడ్డ, నీ బిడ్డ నీ చేయి జారిపోయినప్పుడు, నీ బిడ్డ నిన్ను విడిచిపోయి దూరం అయిపోయినప్పుడు నువ్వు అతని కొరకు టెన్షన్ పడి నువ్వు ఆయాసపడటం కంటే ముందుగానే నువ్వు దేవునికి వాడిని సమర్పించుకుని హన్నావలే దేవుని మందిరంలో వాడిని పెంచితే వాడు దేవుని కొరకు ఒక చక్కటి ఒలీవ మొక్క వలె ఎదుగుతాడండి. చప్పట్లు కొట్టాలి. ఒలీవ మొక్క వలె ఎదుగుతాడు. ప్రజలకు ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు, మందిరానికి ఉపయోగపడతాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు అజ్ఞానంగా పెంచుతున్నావా? జ్ఞానం కలిగి పెంచు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. దేవుడు చూసినప్పుడు నరుని హృదయము పూర్తిగా చెడిపోయింది.
గనుక దేవుడు నొచ్చుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఈరోజు నీతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు ఈ సంవత్సరం. దేవుడు దీర్ఘాయుష్ నీకు ఇచ్చునుగాక. ఒక క్యాన్సర్ పేషెంట్ దైవజనుడైన యాంగ్షో గారి దగ్గరికి వచ్చినప్పుడు యాంగ్షో గారు అన్నాడట, అమ్మా విశ్వాసముతో 1000 సార్లు నువ్వు యేసు రక్తము నన్ను స్వస్థపరుస్తుంది, యేసు రక్తము నన్ను స్వస్థపరుస్తుందని రాయమన్నప్పుడు 999సారి రాసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ క్యాన్సర్ పేషెంట్కి గొప్ప స్వస్థ వచ్చిందంటండి. క్యాన్సర్ నుంచి విడుదల ఇచ్చేది, రోగాల నుంచి విడుదల ఇచ్చేది యేసు రక్తం. నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేది యేసు రక్తం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. నీ రోగము నీ నుండి దొరికిపోద్ది, నీ వ్యాధి నీ నుండి తొరిలిపోద్ది. ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మన ప్రయాణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా 45 సంవత్సరాలు ప్రయాణం చేసినారు. ప్రియదేవుడు, ఎన్నో రోగాలు, బలహీనతలు, వస్త్రహీనత వారిని ముట్టుకుంది. అయినా వారు దాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ పరమ కనాను దేశానికి, కనానికి వెళ్ళిపోయారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాలశం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 75 సంవత్సరాలు దాటిన తర్వాత దాని రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. దేవుని స్తోత్రం. 70 సంవత్సరాల తర్వాత దాని రెక్కలన్నీ ఊడిపోతాయి అంటండి. ఈ పక్షిరాజు రెక్కలు ఊడిపోయిన తర్వాత భయంకరమైన తన గోళ్ళకు కరుకుబారి పటుత్వం తప్పిపోతుంది. అప్పుడు ఇది ప్రియదేవుని బిడ్డలారా, తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఈకలన్నిటిని అదే పీక్కుంటుందంట. తదుపరి తన ముక్కుని ఒక బండకు కొట్టుకుని ముక్కుని ఊడబిక్కుంటుందంటండి. రక్తపు ముద్దగా మారిపోద్దంట. ఈ పక్షిరాజు రక్తపు ముద్దగా మారిపోద్దట. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 70 సంవత్సరాల తర్వాత. ప్రియదేవుని బిడ్డలారా, భయంకరమైన బాధ గాయముల నుండి రక్తం కారుతుందంట. తదుపరి ఆహారము తినుటకు చేతకాక ఇతర పక్షుల మీద ఆధారపడతా ఉంది. ఈ అవస్థ తీరిన తర్వాత దానిలో గొప్ప మార్పు వస్తుందంటండి. దేవుని స్తోత్రం. నూతనమైనటువంటి ఈకలు రావటం, నూతనమైన ముక్కు రావటం, మరలా నూతన బలాన్ని అది పొందుకుంటుందంటండి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి అనుభవాల్లోనికి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెక్కలు పీకటం అంటే ఏంటి తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయాలా. గతించిపోయింది అత్తమాను గుర్తు చేసుకోవద్దు, పీక్ అవతల పారవేయాలి. అది దేవునికి స్తోత్రం. నీ నోటిని శుభ్రం చేసుకో, పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గర, బండ క్రీస్తు అనే బండ దగ్గర నీ ముక్కుని బాదినప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నూతన పరుస్తాడు, నూతన బలమును, నూతన శక్తిని మనకిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 40:31 మాట రాయబడింది. చదవండి అన్న. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నూతన బలాన్ని నువ్వు పొందుకుంటున్నావు. నీవు నూతన బలమును పొందుకోబోతున్నావు. చెప్పండి అమ్మ, పక్కన చెప్పండి. ఇంతవరకు ఉన్న బలం కాదు, నవనూతన బలాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. పక్షిరాజు వలె నీవు రెక్కల చాచి ఎగిరే రోజులు రాబోతా ఉన్నాయి. సమస్యలకుండా ఉండే రోజులు రాబోతున్నాయి. దేవుడు నిన్ను అట్టి రీతిలో బలపరచబోతున్నాడు. మరొకసారి చూద్దాం. కీర్తనలో 103:5. పక్షిరాజు యవనము వలె, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు, నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. నీ యొక్క బలాన్ని, నీ యవనాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటండి? తృప్తిపరుస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు నూతన బలాన్ని ఇచ్చాడండి. ఈరోజు నూతన బలాన్ని వృద్ధులైన వారు మీరు పొందుకుంటున్నారు. ఎప్పుడు చచ్చిపోతామని అనుకోకండి మీరు. దేవుని స్తోత్రం. దేవుడు మీకు ఏమిస్తున్నాడంటే పక్షిరాజు వలె నూతనమైనటువంటి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. యేసు నామములో ఆ నూతన బలం మీ మీదకి విడుదలవునుగాక. దైవికమైన శక్తి మీ మీదకి విడుదలవునుగాక. చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారట. దేవుని స్తోత్రం. అలయక పరిగెడతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. దేవుని స్తోత్రం. నీ యొక్క ఆత్మీయ యాత్రలో నువ్వు అలిసిపోవు, సొమ్మసిల్లిపోవు. నీవు ఆ పరమకాలానికి ఆరోగ్యవంతుడిగానే చేరుదువుగాక. ఎవరు అర్ధాంతరపు మరణాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, రోగాలు కానీ, కరోనా వ్యాధుల ద్వారా కానీ చనిపోవటం దేవుని చిత్తము కానే కాదు. గట్టిగా మేము చెప్పండి. దేవుడు పక్షిరాజులో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నీ విశ్వాసమైన నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఎఫెసీ పత్రిక 6:10 మాట చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు చివరకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి.
ఆయన యందు బలవంతులై ఉండుడి. యేసుక్రీస్తునందు మీరు బలవంతులు. హల్లెలూయా. బలం వచ్చిందా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పైకి ఎగరటం అంటే ఏంటి తెలుసండి? అంతకంతకు పైకి దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ సరిహద్దులు పైకి లేవనెత్తబోతున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలో మొదటిది నేను చెప్తున్నాను, పక్షిరాజు కన్ను. ప్రియ సంగమా దేవుని బిడ్డారా, పక్షిరాజు సుమారు 100 అడుగులు పైకి వెళ్ళిపోద్దంట. 100 అడుగులు పైకి వెళ్ళిపోయి పైనుండి అది చూస్తుందంట ఆహారాన్ని. ప్రియ దేవుని బిడ్డారా, దాని కన్ను యొక్క పవర్ అంటండి మన కంటితో పోల్చుకుంటే 8 రెట్లు చాలా ఎక్కువ అంటండి. 8 రెట్లు ఎక్కువ పవర్ ఉందంట కన్నుకి. కనుక అది పైకి వెళ్ళిన తర్వాత శ్రేష్టమైనటువంటి ఆహారం కొరకు కిందకు చూస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం. ప్రియ దేవుని బిడ్డారా, రెండవది సూర్యుడిని నేరుగా చూసేటువంటి అనుభవం దానికి ఉందంట. సూర్యుడిని నేరుగా డైరెక్ట్గా చూసేటువంటి అనుభవం దానికి ఉందంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశంలో చాలామంది సూర్యుడిని ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి. సూర్యదేవుడిని ఆరాధన చేస్తారు. అటువంటి వాళ్ళు చాలామందికి కళ్ళు పోయినట్లుగా నేను విన్నాను. దేవుని స్తోత్రం. చూసి కళ్ళు పోయినాయి. దేవుని స్తోత్రం. ఉదయం లేచి చూసినప్పుడు కళ్ళు పోవచ్చు. దేవుని స్తోత్రం. కానీ పక్షిరాజు వంటి కన్నులు, పక్షిరాజు దేన్ని చూస్తుందంటే సూర్యుడిని చూస్తూ ఉంటుందట. చూస్తూ ఉండగా దానికి ఉన్నటువంటి బ్యాక్టీరియా, దానికి ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కాలిపోతాయంటండి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ప్రియం, అలాగే విశ్వాసి నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు చూసినప్పుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన కుటుంబాల, మన జీవితాల్లో దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పక్షిరాజు ఆహారం గురించి నేను చెప్తా ఉన్నాను. పక్షిరాజు ఆహారం ఏం చూస్తుందంటే లైవ్ ఫిష్ని చూస్తుంది. అది సముద్రంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ బ్రతికి ఉన్న చేపనే తింటుంది. బతికి ఉన్న చేపను ఎక్కడి నుంచో 100 మీటర్లో పైనుండి చూసి సడన్గా దిగొచ్చి అది కాలు గోరుతో పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, చేపను తింటుంది అది. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డారా, కుందేళ్ళను తింటూ ఉంటుంది. బతికున్న వాటినే తింటుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. మధురమైన మన్నాన్ని ఇస్తాడు. దేవుడు ఫ్రెష్ ఫుడ్ని మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ప్రీతి అని బిడ్డారు, అది చచ్చిన దాన్ని తిందండి. దేవుని స్తోత్రం. మరి మనం కాకిని చూసామనుకోండి, ఎలక చచ్చిపోయిన ఎలక కోసం వెతుకుతూ ఉంటుంది. చచ్చిపోయిన ఎలకని తీసుకొచ్చి గోడ మీద ఎట్టి ఏం బిల్డప్ ఇస్తుందంటే అడి చూసి ఇటు చూసి దానికి ఒక్కదానికి ఆహారం దొరికినట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ కాకి దాన్ని పొడవ కావు అంట, మళ్ళీ ఇంకో పొడవ కావు అంట. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులు పక్షిరాజులాగా లేరండి. అంచె దినాలు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారమ్మా? మార్టిన్ క్రో, జెఫ్ క్రో, దేవుని స్తోత్రం. మార్తమ్మ క్రో, మరియమ్మ క్రో, యేసేబు క్రో, దేవుని స్తోత్రం. క్రో అంటే కాకమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన వాటిని చూస్తున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తాజా వాటిని మనకిస్తానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలో 119:18 తల్లి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. దావీదు అంటున్నాడు, వాక్యములు ఉన్నటువంటి ప్రత్యక్షతలో, వాక్యములు ఉన్నటువంటి వాగ్దానాల కొరకు మన కన్నులు యేసు నామంలో తెరవబడాలి. పక్షిరాజు ఏ రీతిగా పైనుండి ఆహారాన్ని చూసుకుంటుందో ఆ రీతిగా మనం ఈ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ చదవాలని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడంటే మన్నానిచ్చాడు. ఈ మన్నా దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్నులు దేవుని వాక్యాన్ని చూసేవుగా ఈ 2023లో మారునుగాక. ఆమెన్. దేవుడు అనుదినము మనకి డైలీ బ్రెడ్ ఇస్తున్నాడు. వాక్యాన్ని ప్రతిరోజు ఈ సంవత్సరం చదవాలి మనం. దేవునికి స్తోత్రం. 365 రోజుల్లో బైబిల్ కనీసం ఒకసారన్నా పరిపూర్ణంగా చదివేటువంటి అనుభవాల్లో పక్షిరాజు వలె నీవు పక్షిరాజు ఏ రీతిగా శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకుంటుందో ఆ రీతిగా ఈ శ్రేష్టమైన దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనందరం భుజించుదాం గాక. ప్రియదేవుని, రెండవదిగా పక్షిరాజు రెక్కలు. చూడండి, పక్షిరాజు రెక్కలు. యెషయా గ్రంథము 40
31 చివరి భాగంలో రాయబడింది, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదము. దేవునికి స్తోత్రం. పక్షిరాజు పైకి ఎగురుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు పైకి ఎగురుతుంది. చూడండి, సుడిగాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు వేటగాని ఊరిలో నుంచి అది తప్పించబడుతుంది. అంటే వేటగాడంటే సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. వేటగాడికి అందనంత ఎత్తులో పైకి వెళ్ళిపోతుంది ఈ పక్షిరాజు. సుడిగాలి వచ్చినప్పుడు, తుఫానులు రేగినప్పుడు తుఫానుని మించి పైకి వెళ్ళిపోద్దంటండి. పైకి వెళ్ళిపోయి పైన ఎగురుద్దంట. దేవునికి స్తోత్రం. ఈ తుఫాన్ని బట్టి, సుడిగాలిని బట్టి ఈ యొక్క పక్షిరాజు ఆనందిస్తుందంట, ఎంజాయ్ చేస్తుందంట. దేవునికి స్తోత్రం. దాని భావం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు మన నుండి వెళ్తాయి, ఆర్థికమైన కట్లు మన మీద ముందు నుండి వెళ్తాయి. అయితే వాటిని నీవు ఓవర్టేక్ చేసుకుంటూ పైకి ఆత్మీయ అనుభవంలోనికి లోతుకి వెళ్ళిపోయి ప్రార్థనా జీవితంలో ఎత్తైన అనుభవంలోనికి నీవు వెళ్తే, కొండల తట్టున నేను కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి అనగా యెహోవా వలన మాత్రం మనకు సహాయం కలుగుద్ది. పైకి వెళ్ళేటువంటి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించడానికి ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కిందకే చూస్తున్నాం, తక్కువ స్థానంలోనే. ఆత్మీయ అనుభవాల్లో ఎత్తైన స్థలాలకి వెళ్ళలేకపోతూ ఉన్నాం. దేవుడు ఈ 23వ సంవత్సరంలో మళ్ళీ ఇంకా ఎత్తైనటువంటి అనుభవాల్లోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 91వ కీర్తనలో 1 నుంచి 4 వచనాలు ఈ మాటలు రాయబడతాయి. మహోన్నతుని చాటున అందరూ చెప్దాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటి విషయం ఏం చెప్పాను మీకు? పక్షిరాజు కన్నులు. చెప్పండి అందరూ, పక్షిరాజు కన్ను. మన కన్నులు పక్షిరాజు కన్నులుగా మారునుగాక. చూడండి, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుగాడు వేటగాడు వలె వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో అనేక మంది చిక్కుకుంటున్నారు. కానీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, అనేక మంది వేటగాడు చేతిలో ఉండిపోయారు. ఈ వేటగాడు ఏం చేస్తాడంటే ఆత్మీయ స్థితిని నాశనం చేస్తూ, అంతరంగ జీవితాన్ని, ప్రాణదేహాత్మాలను పాడు చేస్తూ, బానిసత్వంలోనికి, త్రాగుడు, వ్యసనాల్లోనికి తీసుకువెళ్ళిపోతున్న అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను, ఎన్ని వేవ్స్ వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ప్రియ దేవుని బిడ్డలారా, ఫోర్త్ వేవ్ వచ్చేస్తుంది. ఒమిక్రాన్ అనేటువంటి ఒక వైరస్ మనల్ని వెంటాడుతూ ఉంది. ఇట్టి దినాల్లో కూడా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చప్పలు కొట్టండి. నాశనకరమైన తెగులు, భయంకరమైనటువంటి నాశనకరమైన తెగులు రాబోతున్నాయి. ఈరోజు కొన్ని దేశాలు ఆ వ్యాధిని బారిన పడి హాస్పిటల్స్లో ఆక్సిజన్ లేక, మెడిసిన్స్ లేక, వ్యాక్సిన్స్ లేక ఎంతోమంది చనిపోతుంటే దేవుడు మన దేశాన్ని, మన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనం స్వతంత్రించుకుందాము గాక. ఆయన రెక్కలతో నిన్ను కప్పుచున్నాడు. ఆయన రెక్కలతో మనల్ని కప్పుచున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ ఈ మాట చెప్పండి. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియ దేవుని బిడ్డ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ డ్రైవరు విమానాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంజిన్లో టక్ టక్ మనకు సౌండ్ వస్తూ ఉందంట. వస్తున్నప్పుడు
ఆ క్యాబినెట్ చూశాడు అతను లోనికి. చూస్తే ఒక చిట్టెలుక ఆ వైర్ని కొరికేస్తూ ఉందంటండి. కొరుకుతున్నప్పుడు ఆయనకి అర్థం కాలేదు. సుమారు 500 మంది ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. 500 మందిని కాపాడవలసిన బాధ్యత ఆ ఏరోప్లేన్ డ్రైవర్ మీద ఉంది. ఏం చేయాలి? ఆ ఎలకను ఎలా తీయాలి? ఇంజిన్లో ఉన్న ఎలకను తీయటం ఎంత కష్టం. కనుక ప్రార్థన ప్రారంభించాడు ఆయన. ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రియదేవుని దేవుని మాట వినపడిందంట. దేవుని స్వరం అతనికి వినపడింది. ఫ్లై హై అన్నాడంట. ఫ్లై హై అంటే ఇంకా ఎత్తైనటువంటి ప్రాంతానికి విమానాన్ని తీసుకెళ్ళు. సరే, ఇతడు వేగం పెంచాడంట. విమానాన్ని ఇంకెత్తుగా పైకి తీసుకెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆ ప్రెజర్కి ఆ చిట్టెలుక ఊపిరాడక చనిపోయిందంటండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎట్టి చిట్టెలుక వంటి సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు, నీ మీద దాడి చేస్తున్నటువంటి సాతాను శత్రువు అయినటువంటి వాడు నీ మీద బలమైనగా దాడి చేస్తున్నప్పుడు ప్రార్థన పెంచాలి. నువ్వు లోతైనటువంటి అనుభవాల్లోకి రావాలి. శోధనల నుండి తప్పించుకోవాలి. చార్లెస్ పిన్ని అనేటువంటి దైవజనుడు అంటండి, ఒక శోధన వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆయన భయపడిపోయేవాడట. శోధనలు వచ్చినప్పుడు భయపడిపోయి ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాడట. 3 రోజులు ఉండిపోయేవాడట. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాడో ప్రతి శోధన అతని నుంచి బయటికి వెళ్ళిపోయేదంటండి. హల్లెలూయా. ఈరోజు శోధన వచ్చి నువ్వు కృంగిపోతున్నావేమో, బలహీనతలు నిన్ను కృంగదీస్తున్నాయేమో, నెమ్మది లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో, నీ జీవితం సరిగ్గా సెటిల్ అవ్వని పరిస్థితిలో ఉన్నావేమో, బిడ్డలున్నా నీకు నెమ్మది లేదేమో. దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, పక్షిరాజు వలె నువ్వు రెక్కలు చాపి పైకి ఎగిరినప్పుడు, ఉన్నతమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే సమస్యలు వచ్చినా వాటి నుండి నువ్వు ఓవర్కమ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు గూడు గురించి చెప్పి నేను ముగించేస్తాను. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పండి? పక్షిరాజు కన్ను, 2 రెక్కలు, 3 పక్షిరాజు గూడి. దేవుని స్తోత్రం. పక్షిరాజు అంటే అండి ఎత్తైన స్థలం మీద గూడు పెట్టుకుంటుందంట. ప్రియదేవుని బిడ్డలారా, అది గుడ్లు పెట్టినప్పుడు దాని శత్రువు ఎవరో తెలుసా? సర్పము. సర్పము రాని స్థలంలోనికి వెళ్ళి అది గుడ్లు పెట్టుకుంటుందట. మీరు గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, సర్పాన్ని ఈ పక్షిరాజు ఎలా పట్టుకుంటుందంటే, ఆకాశంలో చూసి అది అమాంతంగా వచ్చి ఒక కాలుతో తలను తొక్కుతుంది. ఒక కాలుతో తలను తొక్కుద్ది పక్షిరాజు, 2వ కాలుతో తోకను తొక్కి ఆ ముక్కుతో దాని తలను చితగదొక్కుద్ది. ఈ పక్షిరాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో సాతాను తలను చితగదొక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, గనుక పక్షిరాజుతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు. పక్షిరాజు గూడు ఉన్నతంగా ఉంటుంది, దాని గుడ్లను అది కాపాడుకుంటుంది. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, బండ మీద వేయబడినటువంటి అనుభవాల్లో, బండ మీద కట్టబడినటువంటి అనుభవాల్లో, ఆ క్రీస్తు అనే బండ మీద మన కుటుంబాలను కట్టుకున్నప్పుడు ఈ సర్పము ఏమి చేయలేదండి. వాడిని తొక్కడానికి దేవుడు మనకి అది. హల్లెలూయా. ప్రియదేవుని, బండ మీద వేసినటువంటి అనుభవాల్లో మన కుటుంబాలు కట్టుకోవాలి. వాక్యం మీద కట్టేటువంటి అనుభవాలు, వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము కలిగి మనము పక్షిరాజు వలె ప్రత్యేకింపబడి జీవించినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఈ సాతాను, ఈ లోక సంబంధమైనటువంటి సర్పము మన మీద ఏమాత్రము హాని చేయదు, దాడి చేయలేదు. హల్లెలూయా. చాలామంది ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఆత్మీయ స్థితి ఇసుక మీద, ఆత్మీయ స్థితి మట్టి మీద, సముద్రం పక్కనే. గనుక ఏమవుతుందంటే కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కుటుంబంలో సరైనటువంటి పటుత్వం లేదు. కుటుంబము స్థిరపడలేదండి. కుటుంబంలో మాకు నెమ్మది లేదండి. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదండి. ఏదో పిల్లలు పుట్టారు, వయసు వచ్చింది, వయసు అయిపోతుంది. కాదు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ కట్టుకోవాలంటే, బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ ఇల్లు ఉండునుగాక. అది స్థిరమైనటువంటి ఇల్లు. తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇసుక తుఫానులు వచ్చినా ఆ ఇంటిని ఎవరు కొట్టలేరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25.
కాబట్టి ఈ నా మాటలు విని యేసు ప్రభు అంటున్నారు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు బండ మీద నా ఆజ్ఞలు విని నా కట్టడలు అనుసరించి నా యందు యథార్థంగా జీవించి నా సన్నిధిలో రహస్యమైన ప్రార్థన చేసి నా కొరకు నీవు సమర్పణ కలిగి ఉంటే, నా మాటలు వింటే, చదువునా, బండ మీద తన ఇల్లు బుద్ధివంతుని పోలి ఉన్నది. చేపలు కొట్టాలి. బండ మీద కట్టుకునే ప్రతి ఇల్లు బుద్ధిమంతుని పోలి ఉందంటండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ ఆత్మీయ బిడ్డలారా, ఈరోజు మొదటి రోజు ఎంతమంది మీ పెనిమిటిల్ని, నీ కుటుంబాన్ని బండ మీద కడుతున్నావు? నువ్వు, నీ భర్త ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నీ పెనిమిటి ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. ఎక్కడికి పంపించావు నువ్వు బండ మీద ఎప్పుడు కట్టుకుంటావు నీ ఇంటిని? బుద్ధి కలిగిన వారు ఎక్కడ కట్టుకుంటున్నారు? బండ మీద ఇల్లు కట్టుకుంటారు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. ఆ బండ ఎవరో కాదు, సంఘమే. ఈ సంఘంలో నువ్వు నీ ఇంటిని కట్టుకో, పటిష్టపరచుకో. ప్రియ దేవుని బిడ్డలారా, చదువు నాన్న. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. చెప్పలు కొట్టాలి. ఆ బండ అనేటువంటి క్రీస్తు మీద మనం కట్టుకుంటే ఆ ఇల్లు పడదండి. ఆ ఇల్లు పడదు. పక్కన వాళ్ళతో చెప్పండి, బండ మీద నువ్వు ఇంటిని కట్టుకో, బండ మీద ఇంటిని కట్టుకో, ఆ ఇల్లు పడదు. లాస్ట్లో చెప్పండి, ఆ బండ క్రీస్తే. ఆ బండ సంఘమే. యేసు ప్రభు చెప్పాడు, పేతురు, కేఫా, నీ మీద నేను సంఘాన్ని కడతా. కేఫా అనగా బండ. ఆ బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. పక్షిరాజు ఎక్కడ ఇల్లు కట్టుకుంటుందంటే బండ మీద ఇల్లు కట్టుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి రక్షణ ఉంది, దాని గుడ్లకు సేఫ్టీ ఉంది, దాని బిడ్డలకు సేఫ్టీ ఉంది. దాని సర్పమైన సాతానికి అందనంత దూరంలో ఎత్తైన స్థలంలోకి వెళ్ళి అది కట్టుకుంటుంది. ఈరోజు ఎత్తైన స్థలంలోకి మనం వెళ్ళి మన గృహాలు కట్టుకుందాముగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఉన్నపాటున ప్రతి ఒక్కరు మోకరించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలనైనా. సర్వశక్తి గల దేవుడవు నాయన, నీకు స్తోత్రాలనైనా. సర్వకృపానిధివి, సర్వాంతర్యామివి, ఉన్నవాడు అనువాడు నాయన, నీకు వందనాలు. మా మధ్యలో ఉన్నవాడు, మాతో నివాసము చేయుచున్న దేవుడు, మాతో సహవాసం చేస్తున్న దేవుడు, మాతో మాట్లాడుచున్న దేవుడు, మమ్మల్ని చూచుచున్న దేవుడు, మా మంచి కాపరివి నాయన, నీకు స్తోత్రాలు. ప్రధాన కాపరివి, మా గొప్ప కాపరివి, మా కొరకు ప్రాణాలు పెట్టిన కాపరివి నాయన, నిత్య కాపరివి, సత్య కాపరివి, జీవ కాపరివి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇది 2022వ సంవత్సరము అయ్యా, పాతవి గతించిపోయింది నాయన, మా జీవితాల్లో దొర్లిపోయింది తండ్రి. 2023వ సంవత్సరం అనే నూతన దయాకిరీటమును మాకు ధరింపచేసావు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సంవత్సరంలో నా ప్రభా, మొదటి ఆదివారం మొదటి రోజున నీ సన్నిధిలో మేము నిల్చుండే భాగ్యం ఇచ్చావు నాయన. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేస్తున్నావు తండ్రి. నీ హస్తములు చాపి మమ్మల్ని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు నాయన. నీ కృప వెంబడి కృపతో నీ మమ్మల్ని ప్రభా నాయన నింపుతున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి అయా, పక్షిరాజు నా ప్రభా, యవనము వలె మా యవనము కృతదగుచున్నట్లుగా మేలుతో తృప్తిపరుస్తున్నావు దేవా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. పక్షిరాజు ఏ రీతిగా నాయన 100 సంవత్సరంలో 100 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్ కలిగి జీవిస్తూ ఉంది నాయన. అయా, పక్షిరాజు ఎంతో పక్షి జాతులలో ప్రత్యేకంగా జీవిస్తూ ఉంది నాయన. అయా, ఇదిగో ఎత్తైన స్థలంలో తన గూటిని కట్టుకుంటా ఉంది. తన ఎరను ప్రభా నాయన ఎంతో చురుగ్గా ఎరను పట్టుకుంటా ఉంది నాయన. ఎత్తైన ఆ స్థలంలో ఎగురుతూ ఉంది నా ప్రభా. అది భూమి మీద నివసించే పక్షి కాదు నాయన. అయా, అది పైకి చూస్తూ ఎగురుతూ ఉంది, నూతన బలమును పొందుకుంటా ఉంది, నూతన శక్తిని పొందుకుంటా ఉంది నాయన. అటు రీతిగా అటు దీవెన, అటు ఆయుష్, అటు దీర్ఘాయుష్ను, అటు ఆశీర్వచనమును మీరు మాకు ఇస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదముతో నిబిడలు నింపండి నాయన, నూతన దీవెనలతో నింపండి నాయన. పక్షిరాజు వలె ఎత్తైన స్థలముల మీదకి ఎక్కించండి. దావీదైతే అంటున్నాడు, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడయ్యా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది కనుక ఆకాశము తట్టు కన్నులెత్తుకుని చూసి నా ప్రభా
ఎల్లప్పుడూ కూడా నాయన మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితం మేము ఆధారపడి బ్రతకడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఎక్కడా కూడా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు నాయన. అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షించే రక్షకుడు నీవై ఉన్నావు గనుక అయ్యా ఇదిగో ఈ సంవత్సరం అనే దయా కిరీటంతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా పాడి పంటల్లో పశువులను అయ్యా ఇదిగో ప్రభా అన్ని వ్యాపారాల్లో తండ్రి అన్ని పనిపాట్లలో నీ బిడ్డలకు మీరు సహాయకుడిగా ఉండి తోడై ఉండి నడిపించండి నాయన. సంఘమును దినదినాభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి, నీరు కట్టండి నాయన. బిడ్డలందరూ కూడా ఫలభరితమైన అనుభవంలోనే నన్ను నడిపించబడటానికి నీ కృపను గ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో టీవీ కార్యక్రమం ద్వారా ఈ వాక్యమును వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. విన్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యములు జరిగించండి అయ్యా. ఇదిగో ప్రభా నూతన కార్యమును మీరు చేయండి, నూతన సృష్టిగా చేయండి. నూతన ప్రభా నాయన అభిషేకముతో నీ బిడ్డలను నింపండి. నూతన హృదయాలను వారికి అనుగ్రహించండి నాయన. నూతన మనసును వారికి పుట్టించండి నాయన, నీకు స్తోత్రాలు. అయా ఇదిగో నువ్వు గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. ఈ యొక్క వాక్యము నా ప్రభా మా హృదయాల్లో నా ప్రభా ఎటు రీతిగా నాయన ఒక పక్షి జాతిలో ఉన్న పక్షిరాజును చూసి మేము కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది నాయన. మానవుడు ఆయన నీ రూపంలో నీ పోలికలో పుట్టివు నాయన. ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని మానవునికి అనుగ్రహించావు దేవా నాయన. ఈ శ్రేష్టమైన జీవితంలో ఇదిగో పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వాటి మీద మేము మనసు నిలుపుకోవటానికి ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ప్రభా నాయన ఇదిగో తండ్రి మధురమైనవో వాటి వైపు మేము చూడటానికి సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో విశ్వాసముకు కర్తవ్యాన్ని కొనసాగించేవాడు అయినటువంటి యేసు వైపు చూచి ఓపికతో పరిగెత్తే భాగ్యం మాకు కలిగి చేయండి అయ్యా. ఇదిగో విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని మా కొరకు త్వరలో రానున్న యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతున్, సత్య సాక్షిగా జీవి